అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అంటే భూ రీసర్వేపై యూటర్న్ తీసుకున్న టీడీపీ కూటమిని ఒక కొత్త కథ ఒకటి వైసీపీ ఉండి వరుస్తుందండి. వైసీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పి 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 11 సీట్లు పడిపోయారు. అయినా ఇంకా సిగ్గు రాకుండా అరే మనం అబద్ధాలు చెప్పాం కాబట్టి ఓడిపోతున్నాం, ఇంకా అబద్ధాలు మనం చెప్పకూడదు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు, ఇంత తెలివైన వాళ్ళు మనం అబద్ధం చెప్పినా అన్నీ దొరికిపోతాం కాబట్టి ఇంక అబద్ధాలు చెప్పకుండా బుద్ధి మార్చుకుందాం, నిజాయితీగా ఉందాం, ప్రజలతో నిజాయితీగా రాజకీయం చేద్దామనే బుద్ధి ఇంకా రాలేదండి వీళ్ళకి. ఇంకా అయ్యే అబద్ధాలు. భూ సర్వేకి సంబంధించి అన్న ఒక గ్రెనైట్ రాళ్ళు వేయించాడండి. అదో పెద్ద కామెడీ అది. ఆ గ్రెనైట్ రాళ్ళ కుంభకోణం 700 కోట్లట. 700 కోట్ల రూపాయలు. దానిలోకి వెళ్దాం. ఇక్కడ వీళ్ళు ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టారు. భూముల రీసర్వే మీద యూటర్న్ తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం. ఏమి యూటర్న్ తీసుకుందంటే అక్కడే ఉంటుందండి బొక్క. మనం ఎక్కడ ఇలాగన్నారు అయితే ఏం జరిగిందని గూగుల్ అంతా ఎతకక్కర్లే. వాళ్ళు ఏదైతే వీడియో పెట్టారో ఆ వీడియోలోనే ఉంటుంది ఆ బొక్క. కానీ వీళ్ళు తెలుగుగా ఏం చేస్తారంటే వీళ్ళు స్ట్రాటజీయే, పైన ఒకటి రాసేస్తారు, కింద వీడియో పెట్టేస్తారు. చూసేవాళ్ళు కదా మన వాళ్ళు చాలామందికి బతకం కదా, చూసి ఓహో అలాగని అన్నారేమో, ఒకవేళ యూటర్న్ కానీ తీసుకున్నారేమో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారు కాబట్టి ఆయన అంత ముందు అన్న తర్వాత కాదన్నారేమో అనుకుంటారు. కాదండి, వైసీపీ వాడు ఏది చెప్పినా ఈ రాసిన మాటలు నమ్మకండి. ఆ వీడియోలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో చూడండి, వినండి, మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ తెలుగుడు అంటేనే తెలివైనడు. ఒకసారి మీకు చూపిస్తాను రండి. భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త కొత్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి సమగ్ర భూ సర్వేలో కార్యక్రమం పెట్టాడండి. ఏమంటే సర్వే ఎప్పుడు చేయించుకుంటారండి? చాలా మంది పేదోళ్ళకైతే సర్వే అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి భూములు ఉండవు. ఆ భూములు ఉన్న వాళ్ళని అడుగుతున్నాను నేను, మనం సర్వే ఎప్పుడు పెట్టించుకుంటామండి? మన ఇంటి సర్వే కానీ, మన పొలం సర్వే కానీ, స్థలం సర్వే కానీ ఎప్పుడు పెట్టించుకుంటామంటే ఆ పక్కోడికి మనకి ఆ బోర్డర్ దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడే. లేదు ఆ బోర్డర్లో చగ్గాడు ఉన్నాడు, మన బోర్డర్లో మనం ఉన్నంతకాలం మనం సర్వే జోలికి వెళ్ళాం. సర్వే ఎప్పుడు అప్లై చేస్తామంటే అప్పుడు చేస్తాం, లేదా భూమి అమ్ముకునేటప్పుడు అవతలోడు కొనుక్కునేవాడు వస్తాడు, నీకు ఇగో నేను ఎకరం కొంటాను, ఎకరం ఉందా లేదా సర్వే చేయించుకుంటాడు. లేదా నేను ఎకరం అమ్ముతున్నాను, ఇగో ఈ ఎకరం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సర్వే చేస్తాం, అంతే తప్ప ఊరికే దురదెక్కి ఎవడో సర్వే చేయించుకోడు. కానీ జగనన్న సమగ్ర భూ సర్వే, మొత్తం భూములు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయో అన్ని లక్షల ఎకరాలని కొలిపించేస్తాడట. టేపెట్టి 1 2 3 అని మొత్తం కొలిపించేస్తాడట. ఎందుకు కొలిపించేస్తాడు ఎవరికీ తెలియదు. కానీ దానిలో ఉన్న ఒక చాలామంది అందరూ చెప్పేశారు. అది చాలామంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాకు ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్లో ఏదైనా కొంచెం ఎక్సెస్ ల్యాండ్ కలిసి ఉందనుకోండి, నాది ఎకరం, ఆ ఎక్సెస్ ఒక 25 సెంట్లు కలిసింది, ఆ 25 సెంట్లు ప్లస్ ఎకరం పట్టించుకుంటూ ఉంటాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నీది ఎకరం కదరా, ఇక పాస్బుక్ మీద ఎకరం ఉంది, ఇగో ఈ ఎకరమే నీది, ఆ 25 సెంట్లు నాది అంటాడు జగనన్న. లేదా ఇక్కడ 3 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు ఖాళీగా ఉంది, దీనికి ఎవడో డాక్యుమెంట్ క్లెయిమ్ చేసుకోవట్లేదు, లేదా ఓనర్ లేడు, ఈ 2 ఎకరాలు నాది అంటాడు. ఇది నీది, ఇది నీది, ఇది నాది అన్నట్టు అనమాట అండి. ముందు ఇక్కడ ఈ వీడియో చూడండి. భూ సర్వే అని చేస్తా ఉన్నారో దీని ద్వారా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఈ రీసర్వే పేరుతో ఎన్ని లక్షల ఎకరాలు మీరు కొట్టేయడానికి చూస్తున్నారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సిబిఐ, ఈడీ కూడా దీని మీద దృష్టి పెట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలి. బాబు తిమింగళంలాగా మింగేస్తా ఉన్నారు ప్రతిదాన్ని అని చెప్పి, సో భవిష్యత్తులో వీరేంద్ర బాబు జగనన్నలాగా మింగుతున్నాడు అనాలి. ఆ తిమింగళం పేరు మార్చేసి ఆ ప్లేస్ లో జగనన్న గారి పేరు పెడితే బాగుంటుంది. రక్షణ. ఇప్పుడు నిజంగా ఎవరికన్నా సర్వే కావాలితే అది చక్కగా ఈ సేవలోకి వెళ్ళి సర్వే అప్లికేషన్ పెట్టుకుంటే మరుసటి రోజు దానికి ఛానల్ కడితే వచ్చి చేస్తారు. వాళ్ళ భూములు నువ్వెళ్ళి కొలాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళు అడగకుండా చేయకుండా కదండి. కేవలం అందులో వీళ్ళందరూ అన్నట్టు 1000 ఎకరాల్లో ట్రాన్సాక్షన్ జరిగింది. ఏ భూమి ఎక్కడెక్కడ ఉంది, ఎవరి పేరున ఉంది, ఏ భూమి ఖాళీగా ఉంది, ఇవన్నీ జాగ్రత్త చేసుకున్నారు. చాలా డబ్బులు వెనకేసుకున్నారు. 1000 ఎకరాలు వెనకాలండి. 1000 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ లక్షల కోట్లు అండి. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత దారుణంగా ఉంది. చట్టం అది భూరక్షణ చట్టం కాదు, భూ భక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమలో ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. ఈ సర్వే లోపభూయిష్టం, దీని వల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళగానో, లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగు. ఆయన ఇచ్చిన మాట తూచా తప్పకుండా ఆయన వచ్చి రావడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాడు. మీ భూములు మీ పేరున ఉంటాయి, ఏ పనిమాలలో వచ్చి దాన్ని కొలవడో, మీకు గొడవలు పెట్టడో ఏమీ లేదని చెప్పి ఆ యాక్ట్ను మొత్తం రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. రద్దు చేస్తే ఇప్పుడు ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి, మరి ఎవరెవరైతే టెన్షన్ పడ్డారో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులు పెట్టి మొక్కేస్తున్నారు. దాన్ని ఎలాగైనా ఆపాలా. లేదు చంద్రబాబు నాయుడు గారు అది రద్దు చేయలేదు, మళ్ళీ దాన్నే చేస్తున్నారు అనేది మళ్ళీ క్రియేట్ చేయాలి. అది ఎవరు నమ్ముతాడు?
ఈ అబద్ధాలు చెప్పే పిచ్చేటే బాబు మీకు మరి అసహ్యం వేసేస్తుందండి. ఇన్ని అబద్ధాలు ఇంత నిస్సిగ్గుగా ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా సరే దాన్ని ఇంకా ఏదో మసిపూసి మారేడుగా చేసేద్దాం. ఆ మాటను అటేపు ఇటేపు కట్ చేసి మధ్యలో ఉన్న ముక్కను తీసుకొచ్చి జనాలు నమ్మించి ఎవడున్నాడు అంత ఎర్రిపప్ప? ఇప్పుడు ఎవడున్నాడండి ఆంధ్రప్రదేశ్లో అంత ఎర్రిపప్ప ఎవడున్నాడు? అటు ఇటు కట్ చేసి ఆ కట్ చేసిన వీడియో అది ఎడిటింగ్ అని చిన్న కుర్రాడు చెప్పేస్తున్నాడు. అవి అక్కడ ఎడిట్ అయింది, అక్కడ గ్యాప్ వచ్చింది, ముందేమన్నాడు వెనకేమన్నాడు తెలియట్లేదు, కాబట్టి ఇది ఎడిటెడ్ వీడియో కావాలని రిలీజ్ చేశారని చిన్న కుర్రాడిని ఎక్కర్లు వేసుకున్నాడు చెప్తున్నాడు ఇప్పుడు ఏపీలో. ఇంకా అందరినీ జనాన్ని మోసం చేద్దామని జగన్ గారు మీరు మోసపోయారు. అలాగే వైసీపీ వాళ్ళు అందరూ మోసపోయారు. జనాన్ని చేద్దాం అనుకున్నారు మోసం. అందుకే అంటారు పెద్దలు ఎవరు తీసిన కూతురు ఆడే పడతాడండి. మీ నెత్తిమే మీరే పెట్టుకున్నారు భస్మాసం రాస్తాం. పార్టీలో జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయి. ఏమంటే ఇక్కడే అనగానే సత్యప్రసాద్ గారు చెప్తున్న మాటల్లో లేదు ఇప్పుడు రీసర్వే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, అదిగో ఆ మినిస్టర్ గారు చెప్పేస్తున్నారు అనేది మళ్ళీ ఈ వీడియోని పెట్టారు. ఈయన మాటలు కొంచెం క్లియర్గా వినండి, మీకు అర్థమైపోద్ది విషయం ఏంటనేది. జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయి, ఫిష్ పాయింట్స్ ముఖ్యంగా. వాటిలో జాయింట్ ఎల్పీ ఇష్యూస్ ఉన్నాయి ఫిష్ పాండ్స్లో, ముఖ్యంగా ఫిష్ పాండ్స్ అట. అంటే మరి చేపల చెరువులు అనాలా, చేపల గుంతల ఏదో సంథింగ్. మా ఆఫీస్ స్టాఫ్ చెప్పినట్టు దానిలో చేపల సీడ్ పెంచుతారట. వాటిలో ఈ జాయింట్ ఎల్పీ అనేవి ఇష్యూస్ ఉన్నాయట. ఫిష్ పాండ్స్ కోసం మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది ఎకరాల కోసం కాదు. అర్థమవుతుంది కదండి? కూడా ఫిష్ పాయింట్స్ లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం మెంబర్స్ వస్తా ఉన్నాయి. ఫిష్ పాండ్స్లో సర్వే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి. ఎక్కడ వస్తున్నాయంటండి? ఫిష్ పాండ్స్లో. అది ప్రాబ్లం వచ్చింది కాబట్టి. అంతేగాని ఎవడు పనాడు చేసుకుంటూ శుభ్రంగా ఎవడ వ్యవసాయం వాడు చేసుకుంటూ ఉంటే అక్కడికి మధ్యలో వెళ్ళి నేను కొలుతా నీ సేను కొలుతా నీ సేను కొలుతా అని వెళ్తలేదు వెళ్ళు. ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ చెప్పండి సార్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏది పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్ గా రీసర్వేకి విల్ గో హెడ్ పూర్తి చేసి చాలా జాగ్రత్తగానండి. వాటికి కూడా ఫిష్ పాయింట్స్ లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం మెంబర్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏది పాత డాక్యుమెంట్ ఉందో ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసే విధంగా పాత డాక్యుమెంట్ ఏదైతే ఉందో. ఏ ప్రాబ్లం అండి? ఎల్పీ నెంబర్స్ ఇష్యూ. ఎక్కడ? ఫిష్ పాండ్స్లో. ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా డాక్యుమెంట్ ఏదైతే ఫిష్ పాండ్ డాక్యుమెంట్ ఉందో దాని ఆధారంగా సపరేట్ ఎల్పీ నెంబర్ ఇచ్చేలాగా, అంటే వాళ్ళకి మధ్య ఇబ్బందులు రాకుండా సపరేట్ నెంబర్ ఇవ్వడానికి ఆ డాక్యుమెంట్ని ఆధారం చేసుకుని ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్ గా రీసర్వేకి విల్ గో హెడ్ అది పూర్తి చేసిన తర్వాత వాటిని రీసర్వే చేస్తారు ఎక్కడ ఇష్యూ ఉందో అక్కడ. కానీ జగనన్న ఇష్యూ లేని చోట వెళ్ళి ఇష్యూ క్రియేట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రెండు చూతిరిగినది. చంద్రబాబు గారు చెప్తున్నారండి దీనికోసమే, కేవలం రీసర్వేల కోసం వీళ్ళు ఒక ఫ్యాక్టరీ పెట్టేశారు. ఇది ఆ గ్రానైట్ స్టోన్స్. ఆ స్టోన్స్ తయారు చేసి ఆ స్టోన్స్ మళ్ళీ గవర్నమెంట్కి అమ్ముకుంటారు. ఫ్యాక్టరీ ఎవరిది? జగన్ గారిదే. ఆ రాళ్ళు ఎవరి? జగన్ గారియే. అవి పట్టుకెళ్ళి ఎవరికి అమ్ముతాడు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఆ వచ్చిన 700 కోట్లు ఎవరికి వస్తాయి? ఆ ఫ్యాక్టరీ వాడికి. ఆ ఫ్యాక్టరీ ఎవరిది? జగన్ గారిది. అంటే 700 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఇప్పుడు? జగన్ గారు రాళ్ళు కొనలేదండి. జగన్ గారు రాళ్ళు గవర్నమెంట్కి అమ్మారు, అంటే మనకు అమ్మారు. జగన్ గారు రాళ్ళు అవి 700 కోట్ల రూపాయలు. ఆ 700 కోట్ల రూపాయలు అడ్డంగా దోచేయడానికే ఈ రీసర్వే పెట్టి ఉంటారని జనాలకి ఎవరికి తెలియదు ఇప్పుడు అది. దాంతోపాటు ఎక్కడెక్కడ ల్యాండ్ ఇష్యూలు ఉన్నాయో, ఇక్కడ పలానా ఓడలేడు మన మాట ఇంటలేదు, ఆడి ల్యాండ్ని 22లో పెట్టేయండి, చొక్కల భూముల్లో పెట్టేయండి, అసైన్ ల్యాండ్లో కలిపేయండి, లేదా అది ఏదో ప్రాబ్లం ఉందని అడిగి నోటీస్ ఇవ్వండి. అయ్యమ్మ, దొంగల చేతికి అధికారం వస్తే, రౌడీల చేతికి అధికారం వస్తే ఏ స్థాయిలో వాడుకుంటారో మనకు అక్షరాలు చూపించారండి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇష్యూ మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా చెప్పారో ఒకసారి మీరు వినండి. ఇంకొక పక్కన ఇది వైఎస్ఆర్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ వేసుకోవాలని అలా పేరు వేసుకున్నాడు. ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సర్వీస్ చేశారని. చంద్రబాబు నాయుడు గారి మనసు ఎంత సున్నితం అర్థం చేసుకోండి. ఆయన ఒక మాట అనాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ అనడానికి ఆయన మనసు ఒప్పట్లేదు. చాలా చిన్న మాట అది. ఆ మాట కూడా అనడానికి ఆయనకు మనసు ఒప్పక ఆయనకి నవ్వేసి నవ్వులో కలిపేస్తున్నాడు ఆ మాటని. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు అని బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకున్నారు. ఆయన వయసు అయిపోయింది ముసలోడు అన్నారు, ఆయన చావు కోరుకున్నారు. ఇంట్లో భార్యను అవమానించారు, ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి చంపేద్దాం అనుకున్నారు డైరెక్ట్గా. కానీ ఒక్క మాట అనడానికి పెద్ద ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి మీరు. అక్కడే తెలిసిపోద్దండి ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు, ఎవరో నిజాయితీ పరుడు ఎవరో మూర్ఖుడు అనేది.
అన్నం ఉడికిందా లేదని మొత్తం అన్నం తినాలా? ఒక మెతుకు పట్టుకుంటే సరిపోదండి. ఆ మెతుకే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడారు, పట్టుకుని చూడండి మీరు. కొంతమంది సజెస్ట్ చేశారని, ఇది నవ్వులాట కాదు, సజెస్ట్ చేశారని. చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు, నువ్వు వేసుకొని అక్కడ పావులో పెడుతున్నావు, నువ్వు చనిపోయావు. అని చూడండి ఆయన మనసు ఎంత సున్నితం అనేది అక్కడ ఆ ఒక్క మొక్కలో అర్థం చేసుకోవచ్చండి. అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా బొమ్మ వేసుకుంటే సమాధం వేసుకున్నట్టు ఉంటుంది కదా, చనిపోయినోడు వేసుకుంటాడు నువ్వు వేసుకుంటావా అనాలి. ఆ మాట అనడానికి ఆయన మనసు ఒప్పట్లే. అరే బతుకున్నవాడిని మనం అలా అనకూడదు, చనిపోయినోడు సమాధి అలా అనకూడదు అని అది జస్ట్ అలా కామెడీలో నవ్వులో కలిపి ఆ మాటను అలా బయటకైనా ప్రజెంట్ చేయడం జరిగింది. మరి అదే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఊరుకుంటాడండి? నిస్సిగ్గుగా మాట్లాడతాడు ఆయన అయితే. ఇక వైసీపీలో ఉన్న మిగతా రొట్ట బ్యాచ్ ఉంది, కుక్కల బ్యాచ్. ఇక ఆ కుక్కలు అయితే చెప్పక్కర్లే. అదే వ్యక్తిత్వాలు. మనం ఏం ఊరికే మన జీవిత చరిత్రను తెలుసుకోక్కర్లేదండి. ఒక్క పాయింట్ ఆఫ్ మ్యాటర్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో తెలిస్తే వాళ్ళు ఎంత సౌమ్యులు అనేది అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. చంద్రబాబు నాయుడు గారిని అంత హింసించాడు జగన్మోహన్ రెడ్డి. తప్పుడు కేసులు, జైలు, అవమానాలు. ఇంత హింసించిన వాడిని ఒక్క మాట అనడానికి ఆలోచించారండి. అది చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట అనడానికి ఆయన మనసు ఒప్పలేదు అని చెప్పి పేరు పెట్టాడు. ఈ పేర్లు చూడండి. దీనికి ఖర్చు అంతా దగ్గర 640 కోట్లు. గ్రనేట్ కావాలి దీన్ని పిచ్చనాలనా, మదమనాలనా? కేవలం అక్కడ అవసరం లేని రీసర్వే చేసి అక్కడ సర్వేర్ల టైం బొక్కెట్టి కేవలం భూములు దొబ్బేయడానికి అదొక తప్పు. రెండోది అక్కడ అవసరం లేని చోట ఒక రాయి వేసి దాని మీద ఈయన ఫోటో వేసుకోవడానికి 700 కోట్ల రూపాయలండి. 700 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా ఒక 7,000 మంది నుంచి 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేయచ్చు. లైఫ్ లాంగ్ అలా ఇళ్లలో బతుకుతారు. 7,000 నుంచి 10,000 కుటుంబాలు దాని మీద సెటిల్ అయిపోతాయి. అంత అవకాశం ఉన్న అంత పెద్ద అమౌంట్ని ఎందుకు పనికిరాని రాళ్ళకి దాని మీద వేసే బొమ్మలకి ఖర్చు పెట్టాడండి ఇతను. ఈయన అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక గవర్నమెంట్ ఆఫీసులకు వేసిన రంగులు సున్నాలు 3,000 నుంచి 5,000 కోట్లు ఖర్చు. దానికి 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు. ఏమండి ఇంతకీ ఈయన వేసుకుని బొమ్మ మీరు ఒకసారి చూడండి. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ఆయన వేసుకున్న బొమ్మ ఇది. ఇదేమో ఆ స్టోన్ మీద ఆయన బొమ్మ. ఇది చూడండి, జానీ రేమండ్ మిచెల్. ఇదేమో ఒక సమాధి మీద ఉన్న ఫోటో. ఈ సమాధి మీద ఉన్న ఫోటోలాగా ఆయన కూడా వేసుకున్నాడు. ఆ పార్టీ మొత్తం సమాధి అయిపోయింది, వైఎస్ఆర్సీపీ. ఆ సమాధి మీద వేసుకున్న ఫోటోలాగా, సమాధి మీద వేసే రాళ్ళులాగా ఆయన క్రియేట్ చేసుకుని మొత్తం పార్టీనే సమాధి చేసుకున్నాడండి. పార్టీ సమాధి. ఆ సమాధిలో నుంచి ప్రేతాత్మలో భూతాలో గగ్గోలు పెడుతున్నాయి తప్ప ఏం లేదు. ఆ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా బొక్కే మనకు టైము. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ రోజున అసెంబ్లీలో ఉన్న పార్టీల్లో పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ, రెండో పెద్ద పార్టీ జనసేన పార్టీ, మూడో పెద్ద పార్టీ వైసీపీ అనుకుంది. ఎందుకంటే బీజేపీకి 8 వచ్చాయి, జస్ట్ బీజేపీ కన్నా 3 సీట్లు ఎక్కువ అంతే. వీళ్ళకున్న బలానికి, బీజేపీకి ఉన్న బలానికి చూస్తే బీజేపీ 8కి వెళ్ళటం ఒక రకంగా వైసీపీ కన్నా అదే పెద్ద పార్టీ. ఈ అసెంబ్లీలో ఉన్న 4 పార్టీల్లో 3 పార్టీలు వైసీపీ కన్నా పెద్ద పార్టీలు. ఇక 4వ పార్టీ గురించి మనం మాట్లాడుకోవటం, అతను చేసిన దాని గురించి ప్రజెంటేషన్లు ఇవ్వటం, ప్రజలు చైతన్యం కల్పించడం చేయాలనుకోండి. ఎందుకంటే అతను మాట్లాడే అబద్ధాలు అలాగుంటే టైం బొక్క కదండి. ఎక్కడో చిన్న పార్టీ, నలకంత పార్టీ ఇది వైఎస్ఆర్సీపీ అంటే. ఇక చూడండి, సమాధిని పోలిన రాళ్ళు వేసుకున్నాడు, పార్టీ సమాధిని చేసుకున్నాడు. కర్మ ఎవ్వడం వదిలిపెడదండి. అదేం విచిత్రమైన వెనకాల ఈ మిషనరీ అంతా చూసి నేను ఏమన్నా కంపెనీ పెట్టా అనుకుంటున్నారా? కాదు, ఇది 15 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆ జగనన్న సరిహద్దురాళ్ళు అని చెప్పి వచ్చింది కదా, భూ సురక్ష ఏదో పెట్టాడు కదా పథకం, దానికోసం పెట్టిన సెటప్ ఇదంతా. ఇదిగో నా వెనకాల ఆ గ్రనైట్ రాళ్ళు తయారు చేయడానికి కంపెనీ వెళ్ళే పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. జగన్ గారి బినామీ పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు? 15 కోట్లట. 15 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీ 700 కోట్లు సంపాదించింది ఒక సంవత్సరంలో. 700 కోట్ల కాంట్రాక్ట్ దానికి ఇచ్చారు. ఏముందని పని ఏముంది చెప్పండి? ఓ రాయికి కొందెచ్చుకోవటం, దాన్ని అటు ఇటు నరికేయటం, దాని మీద మనవాడు బొమ్మ తీసి అంటించేయటం. 700 కోట్లు. ఓ దీని అమ్మగా. అలాంటి వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డి గారికి కొట్టిన పిండండి. ప్రజాధనాన్ని ఎలా లూటీ చేయాలి చాలా జాగ్రత్తగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పునాదురాళ్ళు, సమాధిరాళ్ళు కొనలేదు, మనకు అమ్మారు. అతని కంపెనీ నుంచి మన చేత కొనిపించారు మన డబ్బుతో. తద్వారా 700 కోట్లు అన్న జేబులో వేసుకున్నాడు. ఏది కొట్టేసిన భూములు కాకుండా. ఇంకా కొట్టేసిన భూముల గురించి మాట్లాడుకుంటే పెద్ద చరిత్ర అయిపోతుంది.